వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి నియోజకవర్గ తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు అమరావతి నందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి వివిధ అంశాలపై గళం వినిపించిన ఎమ్మెల్యే మదనపల్లిలో గంజాయి స్మగ్లర్ సయ్యద్ సుల్తాన్ పై జిల్లాలో రెండో వ్యక్తిగా పిట్ NDPS యాక్ట్ ప్రయోగించి కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిందన్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి. పరారీలో ఉన్న నేరస్తుడిని పట్టుకున్న పోలీసులు అధికారులను అభినందించిన ఎస్పీ మదనపల్లి నియోజకవర్గ తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. నేడు అమరావతి నందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మదనపల్లి ఎమ్మెల్యేలు పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో టమాటా రైతుల కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సాగునీటికి చాలా ఇబ్బందిగా ఉందని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఆంధ్రనీవా నీటిని మదనపల్లి పరిసరాల్లోని చెరువులకు అనుసంధానం చేసి నింపుతున్నా నీటి సమస్య తీరడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఈ రోజు మదనపల్లికి పూర్తి స్థాయిగా జిల్లా ఇచ్చిన తర్వాత హార్టికల్చర్ హబ్కి 1 లక్ష కోట్ల రూపాయలు అనౌన్స్ చేసిన దానికి నేను ప్రత్యేక సభ ద్వారా మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలినో ఒక న్యాచురల్ డిజాస్టర్. ఈరోజు ఈ డిజాస్టర్కి మనం ఎదుర్కోవాలంటే చాలా పెద్ద సమస్యలతో కూడిన సమస్య. ఎందుకంటే ఇది పూర్తిగా బడ్జెట్తో కూడిన సమస్య. ఈ బడ్జెట్ ఎలా ఉండాలంటే ఈరోజు ప్రతి మండల స్థాయి గ్రామ స్థాయిలో డబ్బులు అవసరం ఉంది. దాదాపు మన దగ్గర ఉన్న 15 ఫైనాన్స్ మనం ఎప్పుడో గ్రామాల అభివృద్ధి కోసం వాడుకునేది జరిగింది. ఈరోజు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అధ్యక్ష. మదనపల్లి టౌన్లో ఇప్పటి వరకు దాదాపు 40 బోర్వెల్ డ్రై అయిపోయినాయి. రామసముద్రం మండలంలో ఒక 34 బోర్వెల్ డ్రై అయిపోయినాయి. నిమ్మనపల్లిలో 9 బోర్వెల్స్ డ్రై అయిపోయినాయి. అదేవిధంగా మదనపల్లి మండలంలో అక్కడ ఒక 45 బోర్వెల్స్ డ్రై అయిపోయినాయి. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఇప్పుడు ఒక షాప్లో మేము దాదాపు 1,40,00,000 రూపాయలు కావాల్సిన తీసుకుని పరికరాలు, బోర్వెల్స్, మోటారు, పంప్ సెట్లు అన్నీ వేసి ఎప్పటికప్పుడు ప్రజలకు నీళ్లు ఇస్తూ సకాలంలో ఆదుకుంటున్నాం. ఇదే కాకుండా ఈరోజు ఎలా ఉందంటే ఒక్కసారిగా 9 గంటల పవర్ కూడా కంటిన్యూస్గా ఇచ్చేస్తే బోర్ డ్రై అయిపోతుంది అధ్యక్ష. నేను మీ ద్వారా కోరేది ఏమంటే ఈ బోర్ ఏదైతే మనం పవర్ ఇస్తున్నాం బోర్లకు అది 3 ఫేసెస్గా ఇవ్వాలి. 3 అవర్స్ గ్యాప్లో ఇస్తే ఒక్కసారిగా నీళ్ళన్నీ డ్రై కాకుండా కాన్స్టెంట్గా నీళ్ళు మళ్ళీ ఫిల్ అవుతూ వస్తాయి. ఇది మనం చాలా దీనికి మనం ఆలోచనలో తీసుకునే అవసరం ఉంది. ఇదే కాకుండా ఈరోజు పంచాయతీ స్థాయి పంచాయతీ సెక్రటరీ నుంచి కలెక్టర్ గారి వరకు తప్పకుండా మనం ఒక పారదర్శకంగా దీనికోసం ఒక ప్రత్యేక ప్రణాళిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చూడండి, దాదాపు 6th మంత్ రన్నింగ్. ఇది సమ్మర్. ఈసారి ఎప్పుడు కూడా మేము ఫేస్ చేయలేదు. మదనపల్లి ఈజ్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. మేము దాదాపు 1.5 నెల ఏసీ వాడతాం అంతే, కానీ ఎక్కడ కూడా కానీ మాకు 2వ మాసానికి ఏసీ వాడే అవసరం ఉండదు. అటువంటి మదనపల్లికి ఈరోజు 6th మంత్ 6వ నెల నడుస్తోంది. ఎక్కడ కూడా కానీ ఏసీలో ఆఫ్ చేసే పరిస్థితి లేదు. అంత ప్రభావం ఉంది ఎలినో వలన. అందుకోసం నేను ప్రత్యేక మీకు కోరడం ఏమంటే ఈరోజు రైతే రారాజు. రైతుకు మనము ఎలా కాపాడుకోవాలంటే పూర్తి స్థాయిగా ఈరోజు రైతు సురక్షితంగా బాగా ఉంటే దేశం బాగుంటుంది. ఈరోజు టమేటా పంట ఏదైతే మొన్న దాదాపు సమ్మర్లో టమేటా పంట దాదాపు మీకు తెలుసో లేదో ₹1 కిలోకి కన్నా తక్కువ రేటుకి వెళ్ళిపోయింది దేశ. మదనపల్లిలో టమేటా ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఒకటి కానీ మనం పెట్టిస్తే తప్పకుండా మదనపల్లి సరౌండింగ్లో ఉన్న రైతులకంతా ఆదుకున్నట్టయితుంది. మదనపల్లి టమేటా మార్కెట్ ఇస్ ఏషియాకి అతిపెద్ద టమేటా హబ్ ఎక్కడైనా ఉందంటే అది మదనపల్లినే అధ్యక్ష. ఇదే కాకుండా రైతులకు ఆడ కావాల్సిన సదుపాయాలు కూడా మనం ఇచ్చే అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళకి ప్రత్యేక సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు మనము దీనికోసం ఒక సపరేట్ యాక్షన్ ప్లాన్ గ్రౌండ్ వాటర్ వాళ్ళు, RWS, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మీరు కన్సర్న్ MPDOs, మున్సిపల్ కమిషన్ అంతా ఒక వార్ రూమ్ ప్రకటించాలి అధ్యక్ష. ఈ వార్ రూమ్ మండల స్థాయిలో ఉండాలి.
ఈ మండల స్థాయిలో వార్ రూమ్ ఉండి కలెక్టర్ గారు దీనికి సూపర్విజన్ చేసి ఖచ్చితంగా మనం ప్రజలకు మంచి నీళ్లు ఇచ్చేదానికి తాగునీరు సాగునీరు ఇవ్వడానికి పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. మీకు తెలుసో లేదో పోయిన సంవత్సరంలో అయితే హెచ్ఎన్ఎస్ కాలువలో నీళ్లు వచ్చాయో దాదాపు 40 చెరువులు నేనే సైఫన్ సిస్టంలో నిలబడి 40 చెరువులు నింపాము అధ్యక్ష. ఇదే కాకుండా చిన్న తిప్ప సముద్రం అని చాలా పెద్ద చెరువు అధ్యక్ష. 650 ఎకరాల చెరువుకి 70% వాటర్ నింపాము అధ్యక్ష. ఆ రోజు నేను చాలా బాధ్యతగా తీసుకొని ఈ చెరువులన్నీ మేము చేసాం. ఇదే కాకుండా ఈరోజు పరిస్థితి ఏముందంటే గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నాం అధ్యక్ష. దీనికోసం మనం ఖచ్చితంగా జెడ్పీ కానీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ స్ట్రెంథన్ చేస్తూ వీళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి పూర్తి స్థాయిగా మనం కానీ ఎలనోకే కానీ మనం కావాల్సిన సదుపాయాలు చేయకపోతే చాలా కష్టాలతో మనం ఫేస్ చేసి వస్తుంది. మామూలు డిజాస్టర్ లేదు అధ్యక్ష. ఎక్కడ పోతే కూడా ఇప్పుడు కూడా మీరు బయట చూడండి, సమ్మర్ లాగా ఉంది విజయవాడలో. ఈ విధంగా దీనికి కావాల్సిన ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకటించడం అవసరం ఉంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలినో డిజాస్టర్ కింద ఒక 5,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తే రాష్ట్రానికి కూడా అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నది. ఈరోజు ఇదే కాకుండా హెచ్ఎన్ఎస్ వాటర్ ద్వారా మనకు కావాల్సిన మదనపల్లికి అటు చుట్టుపక్కల ఉన్న కాలువలకు మనం ప్రత్యేక ఒక ప్రణాళిక ఇచ్చి అక్కడ మనం మొన్న కూడా ఏం చేశామంటే మదనపల్లిలో నా కాన్స్టిట్యున్సీలో ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దాదాపు 15 బోర్లు కొత్తగా డ్రిల్ చేసి ఆ బోర్ల ద్వారా వాటర్ సప్లై ఇచ్చారు. 25,000 మందికి వాటర్ ఒకేసారిగా 40 బోర్లు డ్రై అవుతానే ఒక్క రోజుకి 25,000 మందికి ఇవ్వలేకపోయాము. సో ఆల్టర్నేట్ సోర్సెస్ క్రియేట్ చేసి ఇప్పుడు ఆల్టర్నేట్ వాళ్ళకు నీళ్లు ఇవ్వడం జరుగుతున్నది అధ్యక్ష. ఇదే కాకుండా మనం ఒక ప్రత్యేక ప్రణాళిక దీనికోసం ఇచ్చి పూర్తిగా ఎలెనో ప్రభావానికి ప్రజలకు ఉన్న కష్టాలకు ఇప్పుడు తాగునీరుకే కష్టం ఉంది, సాగునీరు పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డులు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిగా సేద్యానికి ఇరిగేషన్కి మనం అంకితం చేస్తే చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మనం జాబ్ కార్డ్స్ ఇస్తే రైతులు ఈరోజు కూలీ డబ్బులు ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. అది కూలీ రైతు కూడా ఎలా ఉన్నారంటే కూలీలు ఎట్లా వస్తున్నారంటే తెల్లవారి 8 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12:30 1 గంటకు వెళ్ళిపోతాము, దాని తర్వాత మేము ఎక్కువ పని చేయలేమని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. అందుకోసం మనం ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డులు ఏదైతే కరువు పనులు చేస్తున్నామో ఆ కరువు పనుల జాబ్ కార్డ్స్ అన్ని మనం సేద్యానికి అగ్రికల్చర్కి లింకప్ చేస్తే తప్పకుండా ఇది చాలా మంచి అవసరమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై జాయింట్ కలెక్టర్ శివనారాయణకు శర్మకు వినతి పత్రాలు అందజేశారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించి తమ అర్జీలను అందజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో పాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మదనపల్లిలో గంజాయి స్మగ్లర్ సయ్యద్ సుల్తాన్ పై జిల్లాలో రెండో వ్యక్తిగా NDPS యాక్ట్ ప్రయోగించి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్పీ ధీరజ్ కునుబెల్లి తెలిపారు. నేడు మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితుడిపై గతంలో 18 క్రిమినల్ కేసులు ఉన్నాయని, అతడి నుంచి మొత్తం 51.915 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. మాదక ద్రవ్యాల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారాన్ని కోరారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, సిఐలు రాజారెడ్డి, వెంకటరమణ, ఎస్ఐలు రామకృష్ణ, రహీముల్లా సిబ్బంది పాల్గొన్నారు. మనకి జరుగుతున్న ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ దృష్ట్యా ఎంటైర్ డిస్ట్రిక్ట్లో కూడాను మనం 10:30 షార్ప్ ఆల్ షాప్స్, రెస్టారెంట్స్, ఎనీ టీ దుకాణాలు ఏమున్నా కూడా అన్నీ క్లోజ్ చేయమని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆల్ SHOస్కి. అది చేపడుతున్న సమయంలో కొంతమంది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈసారి అందరికీ కూడా ముందుగానే ప్రయర్ ఇంటిమేషన్ ఇస్తున్నాము. ఆల్ షాప్స్, రెస్టారెంట్స్, టీ దుకాణాలు కావచ్చు, చిన్న చిన్న షాప్స్ కావచ్చు, డాబాలు కావచ్చు, 10:30 షార్ప్ అన్నీ క్లోజ్ చేస్తున్నాము. ఎవరైనా 10:30కి మించి ఆపరేట్ చేస్తే వాళ్ళు అక్యూజ్డ్కి ఆశ్రయం ఇస్తున్నట్టు కన్సిడర్ చేసి వాళ్ళ మీద కూడా అవసరమైతే కేసులు రిజిస్టర్ చేయబడతాయి. మనకి జరుగుతున్న ప్రాపర్టీ అఫెన్సెస్ దృష్ట్యా ఇటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. 10:30కి మించి ఎక్కడ కూడా మదనపల్లె కాదు, రాయచోటి కావచ్చు, పీలేరు కావచ్చు, పొంగనూరు కావచ్చు, మేజర్ టౌన్స్ అండ్ ఆల్ హైవే ప్లేసెస్లో 10:30కి మించి ఏ డాబా, హోటల్, షాప్స్ ఆపరేట్ చేయడానికి వీల్లేదు. ఈ దొంగతనాలు చేయడానికి ముఖ్యమైన కారణం వాళ్ళు నైట్ టైం దొరుకుతున్న ఈ షాప్స్, రెస్టారెంట్స్కి పోయి వాళ్ళు ఆ టైంలో అక్కడ రెక్కీ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నారని మనకి సమాచారం ఉంది. సో అటువంటి కార్యక్రమాలు ఎవరో కూడాను అందులో వాళ్ళకి హెల్ప్ చేయకూడదు అండ్ కంప్లీట్గా పోలీస్కి సహకరించమని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అండ్ రీసెంట్గా మదనపల్లి 1 టౌన్ లిమిట్స్లో జరిగిన భారీ ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించి కూడాను మనకి క్లూస్ వచ్చాయండి. మనకి ఉన్న పామ్ ప్రింట్స్ మేరకు అండ్ ప్రీవియస్గా జరిగిన అఫెన్స్ మేరకు మన CCS అండ్ 1 టౌన్ స్టేషన్ పోలీస్ వాళ్ళు ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయగలిగాం. అండ్ షార్ట్లీ టీం పంపించి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇది మధ్యప్రదేశ్ శివపూరి గ్యాంగ్ కింద ఐడెంటిఫై చేసామండి. షార్ట్లీ టీం వెళ్ళి వాళ్ళని అప్రహెండ్ చేస్తారు. పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి అండి, మదనపల్లె కాదు, ప్రతి టౌన్, ప్రతి గ్రామంలో కూడా ఎంట్రీ, ఎగ్జిట్, ఎక్కడైతే మీ ఊర్లోకి, మీ ఏరియాలోకి, మీ స్ట్రీట్లోకి ఎంట్రీ ఎక్కడ ఉంది, ఎగ్జిట్ ఎక్కడ ఉంది, అక్కడ ఖచ్చితంగా మీరు CCTV పెట్టించుకోవాలి. మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఉంటే మీరు బయటకి వెళ్ళే క్రమంలో ముందుగా అక్కడ పోలీసు వారికి ఇంటిమేట్ చేస్తే అక్కడ బీట్ స్ట్రెంథెన్ చేయడం కానీ, లేదంటే మనకి లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ కింద ఉన్న కెమెరాస్ ఏమైనా సెటప్ చేయడం అవైలబుల్గా ఉంటే, లేదు అంటే మీరు దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనేదైనా మన SHO వాళ్ళు గైడ్ చేస్తారు, లోకల్ బీట్ కానిస్టేబుల్స్ గైడ్ చేస్తారు. అవి ప్రికాషన్స్ తీసుకుంటే మీ ప్రాపర్టీ మీరు సేవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మీరు పడుకునే రూమ్లో మ్యాక్సిమం మీరు గోల్డ్ కానీ మీ వాల్యుబుల్స్ పెట్టుకోండి. పక్క రూమ్లోని, ఎవరు లేని రూమ్లోని, లేదంటే డోర్స్ తీసి ఉన్న రూమ్, విండోస్ ఓపెన్ చేసి ఉన్న రూమ్, అటువంటి రూమ్స్లో పెడితే ఈజీగా దాన్ని దొంగలు కానీ ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి ఛాన్స్ మీరు ఇవ్వకుండా మీ వాల్యుబుల్స్, మీ గోల్డ్ మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. అవి మీరు పెట్టుకున్న తర్వాత కూడాను ఇన్ కేసు దొంగతనం గురైతే అప్పుడు మేము పోలీస్ వస్తాం. మీరు ప్రికాషన్స్ తీసుకోకుండా పక్క రూమ్లో పెట్టడమో, లేదంటే అది సరైన ప్రికాషన్స్ లేని దగ్గర పెట్టి అది పోతే అది మీ నిర్లక్ష్యం కూడాను చాలా తోడ్పడుతుంది. అటువంటి నిర్లక్ష్యానికి గురి చేయదండి. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే APUWJ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్
రాష్ట్ర నాయకులు బండపల్లె అక్కులప్ప పేర్కొన్నారు. నేడు ఆ సంఘం 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మదనపల్లె ప్రెస్ క్లబ్ లో ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కులప్ప మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి చెడు విషయాలను ప్రజల ముందుకు తీసుకురావడంతో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టులు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారని ఆయన అన్నారు. 70 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ఏపీయూడబ్ల్యూజే అనే సవాళ్లను ఎదుర్కొని జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల భద్రత కోసం పోరాడిందని గుర్తు చేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంతో వారి హక్కుల సాధనలో సంఘం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం జర్నలిజం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుందని, ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా విస్తరించిన నేపథ్యంలో జర్నలిస్టుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. నిజాన్ని నిర్ధారించి నిష్పక్షపాతంగా ప్రజలకు సమాచారం అందించడం మన ప్రధాన కర్తవ్యం అన్నారు. జిల్లా కార్యదర్శి వంశీధర్, మదనపల్లె ప్రెస్ క్లబ్ కన్వీనర్ షామీర్ బాషాలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక సంకల్పం తీసుకోవాలని, జర్నలిజం విలువలను కాపాడుతూ జర్నలిస్టుల హక్కులను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రం మొత్తం మీద జర్నలిస్టులు అందరూ ఐక్యతతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఏపీయూడబ్ల్యూజే 1957లో మణికొండ చలపతిరావు గారి ఆధ్వర్యంలో ఆవిర్భవించింది. 70 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రభుత్వాల ఒత్తిడిని ఎదుర్కొని జర్నలిస్టుల ఐక్యతతో వాళ్ళ హక్కులు సాధించుకున్నారు. ఈరోజు జర్నలిస్టులు బస్ పాసులు పొందారన్నా, అక్రిడేషన్లు పొందారన్నా, హెల్త్ స్కీమ్ పొందారన్నా, ఇండ్ల పట్టాలు పొందారన్నా అవన్నీ ఏపీయూడబ్ల్యూజే సాధించిన విజయాలే. ఏపీయూడబ్ల్యూజే నిరంతరం జర్నలిస్టుల ఐక్యత కోసం, సంక్షేమం కోసం పోరాడుతూ ఉంటుంది. మణికొండ చలపతిరావు ఆ రోజు 70 ఏళ్ల క్రితం ఏ ఆశయంతో అయితే యూనియన్ను స్థాపించారో అదే ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు 70వ ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో జరుపుకుంటున్నాం. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన ఈ మదనపల్లి ప్రెస్ క్లబ్లో ఈరోజు పతాకావిష్కరణం చేయడం జరిగింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు ఇవి పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరింత కాలం 100 ఏళ్ల చరిత్ర కలిగి జర్నలిస్టుల సంక్షేమంలో కొనసాగుతుందని పేర్కొంటారు. జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం పాటుపడుతున్న సంస్థ ఏపీయూడబ్ల్యూజే 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు పత్రికా రంగం సమాజంలో 4th ఎస్టేట్ అయితే ఆ జర్నలిస్టులు వెనుక రక్షణ కవచంగా ఉండి వారి హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం పాటుపడే ఒకే ఒక సంస్థ ఏపీయూడబ్ల్యూజే అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో 2-3 మీడియా సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఏపీయూడబ్ల్యూజే తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకొని అగ్రగామిగా ఉందని చెప్పడంలో మేము గర్వపడుతున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. జర్నలిస్టుల పక్షాన పోరాడిన ఏకైక అతి పెద్ద జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే. పత్రికా చరిత్రలో కానీ పత్రికల పనిచేస్తున్న సిబ్బందికి ఏదైనా కొన్ని ప్రయోజనాలు ఈరోజు కలుగుతున్నాయి. ప్రయోజనాలు తెచ్చగలిగిన ఘనత ఏదైనా చేసిందంటే అది ఏపీడబ్ల్యూజేతోనే సాధ్యమైంది. ఈరోజు కూడా, రేపటికి కూడా లాభాపేక్ష లేకుండా ఈ యూనియన్ గతంలో చేసిన ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు అందరికీ ఎరికే, అందరూ చూసాం. ఈరోజు జర్నలిస్టులు పాసులు తీసుకుంటున్నారంటే అది ఏ యూనియన్ చేసిన ఘనత కాదు. ఏపీడబ్ల్యూజే ముందుండి చేసిన పోరాటం వల్లే అక్రిడేషన్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, బస్ పాసులు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లు కానీ, ఏమన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏపీడబ్ల్యూజే పునాదులు వేసి ఈరోజు జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను పోరాటం చేసి తీసుకొచ్చిన పరిష్కారాలు ఇవన్నీ. కొత్తగా సాధించేది ఏం లేదు. అన్నీ సాధించాల్సినవన్నీ ఏపీడబ్ల్యూజే ద్వారానే సాధ్యమవుతుంది, యూనియన్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి మీరందరూ కలిసి యూనియన్లో నుంచి కొన్ని విషయాలు పక్కన పెట్టి ఏపీడబ్ల్యూ సపోర్ట్ చేయండి. అందరూ ఏపీడబ్ల్యూ దగ్గర కలిసి రండి. ఎందుకంటే పోరాటం చేయగలిగింది, గట్టిగా నిలబడగలిగింది ఏపీడబ్ల్యూజే మాత్రమే. కాబట్టి మిత్రులందరికీ ఇస్తున్నాను, దయచేసి అందరూ మాతో కలిసి రండి. అందరూ కలిసి పోరాటం చేద్దాం.
మన మిత్రుడు చెప్పినట్టుగా ఒక్క విషయం అందరం గుర్తుపెట్టుకోవాలా, దేశానికి స్వాతంత్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల్లోనే ఏపీడబ్ల్యూజే యూనియన్ అక్కడ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా జర్నలిస్టుల సమస్యలపైన నిక్కచ్చిగా నిబద్ధతతో పనిచేస్తున్న యూనియన్ ఏదన్నా ఉందంటే మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాం, అది ఒక్క ఏపీడబ్ల్యూజేనే. చెప్పినట్టు మాణిక్యం చలపతిరావు గారు ఏ ఉద్దేశంతో అయితే, ఎంత సదుద్దేశంతో అయితే యూనియన్ ప్రారంభించారో ఆయన అస్తమయమైనప్పటికీ కూడా ఇప్పటికీ అదే స్ఫూర్తితో, అదే పోరాట స్ఫూర్తితో యూనియన్ ఇప్పటికి కూడా ముందుకెళ్తా ఉంది. అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు బస్సుల్లో ఫ్రీ కానీ, రైళ్లలో ఫ్రీ కానీ, అక్రెడిటేషన్ కార్డులు కానీ అసలు హక్కులు ఉన్నాయనే సంగతి కూడా చాలామందికి తెలియదు. ఈరోజు మొత్తం ప్రపంచానికి, సమాజానికి హక్కుల గురించి, సమస్యల గురించి బయట పెట్టగలిగే పాత్రికేయులు అయితే చాలా రాష్ట్రాల్లో అసలు ఆ సంగతే తెలియదు. అందులో మన ఏపీడబ్ల్యూ లాంటి యూనియన్ వలన ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అనేక యూనియన్లు కూడా పుట్టుకొచ్చాయి. ఈరోజు నిక్కచ్చిగా జర్నలిస్టు సమస్యల మీద ఎక్కడ ఏ చిన్న విలేకరికి ఇష్యూ జరిగినా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా తక్షణమే స్పందించి ఏపీడబ్ల్యూజీ వాళ్ళ తరఫున పోరాడుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఏ ప్రభుత్వాలు ఏదైనా కూడా జర్నలిస్టు సమస్యలపైన రాజీ లేని పోరాటాలు కొనసాగిస్తాను తెలియజేసుకుంటూ మరొకసారి వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఎస్ఐఆర్ అనంతరం ఓటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. నేడు కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు జాయింట్ కలెక్టర్కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న మార్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ అనంతరం పలు పోలింగ్ స్టేషన్లకు చెందిన ఓటర్లను ఇతర పోలింగ్ స్టేషన్లకు మార్చినట్లు గుర్తించామని, కొన్ని సందర్భాల్లో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులను సైతం వేర్వేరు పోలింగ్ స్టేషన్లకు మార్చడం వల్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉదాహరణకు మదనపల్లె పట్టణంలోని న్యూ పోలింగ్ స్టేషన్ నెంబర్ 183కు చెందిన పలువురు ఓటర్లను పోలింగ్ స్టేషన్ నెంబర్ 184కు మార్చినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై ప్రభావిత ఓటర్లు సమర్పించిన వినతి పత్రాన్ని కూడా జిల్లా కలెక్టర్ కు అందజేసినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్ స్టేషన్ కు ఓటరును మార్చడంకు ఫారం 8లో ప్రత్యేకమైన ఆప్షన్ లేకపోవడం కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు, నిజమైన ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఈ సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలని, దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు వెసులుబాటు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ మొన్న జరిగి చాలా సక్సెస్ఫుల్గా అంతా చేశాము. కానీ ఈ రోజు వచ్చిన నోటీసులు వచ్చి మదనపల్లి కాన్స్టిట్యున్సీలో దగ్గర 20,000 మందికి నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మందికి నోటీసులు సర్వ్ చేసినారు. ఇంకా 40 లక్షలు ఇచ్చేదాన్ని కూడా ప్రిపరేషన్స్ అన్ని రెడీ చేస్తా ఉన్నాం. ఈ నోటీసులు సర్వ్ చేసి వాళ్ళకు నిజంగానే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో, ఇబ్బందుల్లో ప్రజలు ఫీల్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూడండి, ఒక నోటీస్ సర్వ్ చేస్తున్నారు. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్ కానీ ఆయన కానీ పర్సనలీ మీరు వచ్చి హాజరైపోయి మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి, మీ రికార్డ్స్ అన్ని తీసుకొని రండి అనే టైప్లో వాళ్ళకి నోటీస్ సర్వ్ చేస్తున్నారు. మేము ఇదే కలెక్టర్ గారికి ఇప్పుడు అడగడం జరిగింది. వాళ్ళు ఎక్కడో సౌదీలో ఉంటారు, దుబాయ్లో ఉంటారు, కువైట్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు. వాళ్ళందరూ పర్సనలీ రావాలంటే చాలా ఇబ్బంది, వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా డబ్బులతో కూడిన ఇది, అది దగ్గర 60-70 వేలు వాళ్ళకి ఛార్జెస్ అవుతాయి. దానికోసం మీరు వచ్చిందను వాళ్ళు వచ్చి వాళ్ళ రిలేటివ్స్ పైనా సరే, లేదంటే వర్చువల్లీ వాళ్ళు వచ్చిందను వర్చువల్లీ కూడా మన వీడియో ఆధారంగా కూడా వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చిందను చాలా కామన్ సమస్య ఏముందంటే, ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే దగ్గర చాలా వరకు మేము చూసాము, 4 ఓట్లు వచ్చిందో 4 బూత్లో డివైడ్ అయిపోయినాయి. అయిన ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడతా ఉంటారు జనాలు. ఏ బూత్లో ఎక్కడుంది ట్రేస్ అవుట్ చేసుకునేదాన్ని కానీ, మళ్ళీ ఓటింగ్ రోజు కూడా యాక్చువల్లీ నామ్స్ ప్రకారం 2 కిలోమీటర్ల లోపల బూత్ ఉండాల. కొన్ని విలేజెస్లో అయితే 6 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరంలో కూడా వాళ్ళు ఓట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా సెటరేట్ చేసేదానికి ఫామ్ 8లో నార్మల్లీ వచ్చిందో కరెక్షన్ చేసేదానికి ఆప్షన్ ఉంది. కానీ ఈ ఆప్షన్ లేదు. ఏమంటే ఈ బూత్లన్నీ తిరిగి మళ్ళా రీలొకేట్ చేసుకుని సింగిల్ బూత్ అండర్లో ఒక ఇంటికి తీసుకొని వచ్చే ఆప్షన్ అనేది ఫామ్ 8లో లేదు. దాని గురించి కూడా జేసీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆప్షన్ పెట్టండి, వీలైతే అది ఆప్షన్ పెట్టండి. లేని పక్షంలో ఒక వీఆర్ఓస్ కానీ, ఎవరైనా కానీ, బిఎల్ఓస్ కానీ ఒక చోట పోయేసి ఏమైనా ఇబ్బందులు ఉంటే కొన్ని క్యాంపులు పెట్టేసి ఇట్లా వేరే చోట ఉండే వాళ్ళందరినీ ఒక్క బూత్ కిందకి తీసుకొచ్చే ఆప్షన్ పెట్టండి. లేదంటే పబ్లిక్ అంతా చాలా ఇదిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏ బూత్లో ఎక్కడ ఉంది ఏమనేది. కాబట్టి చాలా ఇట్లా అన్ని కొన్ని తప్పులు జరిగినాయి. ఇంకా ఈ నోటీసెస్ ఇచ్చిన దాంట్లో కూడా చిన్నవి కూడా పట్టుకోకుండా కొంచెం బ్రాడ్ మైండెడ్తో ఒక ఓటు పోనీకుండా
ఇది ఆప్షన్ ఉండే ప్రతి ఓటు కూడా నిజంగానే వాల్యుబుల్ ఓటు ఏది కూడా పోకుండా మీరు అందరూ చేయాలని కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించినారు. ఖచ్చితంగా మా నోటీస్కి ఇది వచ్చింది, మేము యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పినారు. మేము కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తామని కూడా మనం చేసుకుంటాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఏంటక్క ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆషాఢం ఏమో స్టార్ట్ అయిపోయిందిరా, ఇంకా ఆఫర్స్ అప్డేట్ ఏంటో తెలియలేదు, అందుకే టెన్షన్ గా ఉన్నాను. లాస్ట్ టైం అయితే 25% ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో ఏంటో. ఈసారి మాక్సిమం 35% ఇస్తారు. లేదు 40% ఇస్తారు. లేదు ఈసారి 50% ఇస్తారు. ఏంటి 61%? Yes, Immadi Jewelers brings you the biggest Ashadam sale ever. Selected silver jewelry పై up to 61% off. అంతేకాదు స్టోర్ లోని మిగతా జ్యువెలరీ కలెక్షన్స్ పై అమేజింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ కూడా మీకోసం. ప్రతి 20,000 రూపీస్ పర్చేస్ పై 4,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 50,000 రూపీస్ పర్చేస్ పై 10,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 1 lakh రూపీస్ పర్చేస్ పై 25,000 గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 2 lakh రూపీస్ పర్చేస్ పై 50,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అదే బ్రాంచ్ లో రిడీమ్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఇంత వాల్యూ, ఇంత సేవింగ్, ఇంత గ్రాండ్ ఆఫర్ ఓన్లీ అట్ ఇమ్మడి జ్యువెలర్స్. ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు, అమేజింగ్ మోడల్స్, ఎక్స్క్లూసివ్ డిజైన్స్, అన్బీటబుల్ డిస్కౌంట్స్ అన్ని ఒకే చోట. ఈ ఆషాఢం సేవ్ మోర్, షాప్ మోర్, సెలబ్రేట్ మోర్. హరీ అప్! లిమిటెడ్ పీరియడ్ ఆషాఢం సేల్ జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు మాత్రమే. అండ్ అలానే సిల్వర్ స్క్రీన్ పై సమంత అందాన్ని మరింత మెరిపించిన ఆ సిల్వర్ జ్యువెలరీ ఏ బ్రాండ్ తో ఊహించగలరా? అవును, అది మన ఇమ్మడి జ్యువెలర్స్. Don't miss the biggest silver jewelry celebration of the season. Terms and conditions apply. Immadi Jewelers, where every purchase becomes a celebration. Visit now. Immadi Silver Jewelers, Patel Road, opposite Government Hospital, Madanapalli. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీటీవీ న్యూస్. తరతరాలుగా దళిత కుటుంబానికి వారసత్వంగా వస్తున్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీవై జీపీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున ఆరోపించారు. నేడు బాధితులు రాచపల్లి చిన్నప్ప, రాచపల్లి రెడ్డప్ప కుటుంబ సభ్యులతో కలిసి మదనపల్లి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆవుల మల్లికార్జున విలేకరులతో మాట్లాడారు. మదనపల్లి మండలం బండమీద కన్మపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 521/1లో A.278 సెంట్ల భూమి తిరుమలయ్య గంగులప్ప వారసత్వంగా తమ కుటుంబానికి వస్తుందని తెలిపారు. ఈ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు బాధితుల పేర్లపైనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే సిటిఎం క్రాస్ రోడ్డుకు చెందిన ఆర్టీసీ శంకర్రెడ్డి తప్పుడు పత్రాలు, నకిలీ నోటీసులు సృష్టించి తమను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు ఆరోపించారు. అంతేకాకుండా కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవుల మల్లికార్జున ఆరోపించారు. పేద దళిత కుటుంబానికి చెందిన భూమిని అధికారం, డబ్బు బలంతో కాజేయాలని ప్రయత్నిస్తున్న వారిపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగా మీడియా మిత్రులకు మా ప్రత్యేకంగా ధన్యవాదములు. నేను ఒక దళిత గిరిజన నాయకుడిని. నా పేరు ఆవుల మల్లికార్జున. పూర్వీకుల నుంచి ఉన్నటువంటి దళిత గిరిజనుల భూమిని అగ్రకులస్తులందరూ ఈరోజు కబ్జా చేయడం జరుగుతున్నది. వారసత్వంగా వస్తున్నటువంటి తిరుమలయ్య గారి కుమారుడు గంగులప్ప గారి కుమారుడు రెడ్డప్ప, తర్వాత చిన్నప్ప, వీళ్ళకు వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని 521/1 లెటర్లో అనేక మంది అగ్రకులస్తులందరూ కూడా కలిసి వీళ్ళు ఒక దళిత కులస్తులు అని చెప్పి హీనంగా అక్కడ ఉన్నటువంటి భూమిని వాళ్ళు డబ్బు రూపంలోనూ, అధికార రూపంలోనూ, తర్వాత ఉన్నటువంటి పొలిటికల్గా సపోర్ట్ ద్వారాతోనూ అన్ని విధాలుగా కూడా వీళ్లకు బ్లేమ్ చేస్తూ వీళ్ళ భూమి యొక్క కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రికార్డు పరిశీలించండి, రికార్డుగా క్లుప్తంగా వారసత్వంగా ఉంది. అనేకమైనటువంటి నోటీసులు, ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ పత్రాలన్నీ సృష్టించి శంకర్రెడ్డి అనే వ్యక్తి వీళ్ళను దారుణంగా కులం పేరుతో దూషించి ఈ వ్యక్తులకు ఆ భూమికి ఏం సంబంధం లేదని చెప్పి ఎన్నోసార్లు అందరికీ మీడియా మిత్రులకు, పేపర్లకు ఒక ఫేక్ న్యూస్ రాస్తున్నాడు. అతని పైన తీవ్రంగా ఖండిస్తూ ఈ దళిత గిరిజనులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, ఈ భూమి యొక్క వారసులకు ఈ భూమి దక్కాలని ఈ మీడియా మిత్రులకి, ఉన్నత అధికారులకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మా యొక్క ప్రార్థన, మా యొక్క మనవి చేస్తున్నాము. ఈ కుటుంబానికి, దళిత గిరిజనుల కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని మేమందరము కోరుకుంటున్నాము.
నాకు అన్యాయం జరిగింది. శంకర్రెడ్డి అనేది వ్యక్తి మమ్మల్ని ఇట్లా మాట్లాడేసి ఇట్లా చేసినాడు, మాది భూమి అని మాకు నోటీసులు పంపించేది, అన్నీ చేసేది, ఇట్లా చేస్తూ ఉన్నాడు. మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాము. మదనపల్లె రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. మదనపల్లె పట్టణంలోని రోటరీ క్లబ్ కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. మదనపల్లె వారు క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలకు గాను డిస్ట్రిక్ట్ రోటరీ క్లబ్ వారు ఈ క్లబ్ సభ్యులకు అవార్డులను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి నియోజకవర్గ తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు అమరావతి నందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి వివిధ అంశాలపై గళం వినిపించిన ఎమ్మెల్యే. మదనపల్లిలో గంజాయి స్మగ్లర్ సయ్యద్ సుల్తాన్పై జిల్లాలో రెండో వ్యక్తిగా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రయోగించి కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిందన్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి. పరారీలో ఉన్న నేరస్తుడిని పట్టుకున్న పోలీసులు అధికారులను అభినందించిన ఎస్పీ. ఇవేపటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.